అసలు నొప్పి లేస్తుంది, పిచ్చి మొహం, బ్లడ్ వస్తుందా? క్యూట్గా ఉన్నానా? అంటే అంటే ఇది వీడియో ఎంత కావాలి? నాతో మాట్లాడుకో, పిచ్చి పిచ్చి చేసావు పిచ్చోడా. మమ్మీ నీ దగ్గరకు వస్తే ఏడ్చింది, నా దగ్గర చూడు ఎంత బాగుంటుందో. అగో మూతి పోతుంది. హలో అందరికీ, వెల్కమ్ టు శ్రీకీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ నా గొంతు కొంచెం పెయిన్గా ఉంది, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా వాయిస్ని. మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ నా వాయిస్ అక్కడ చాలా ఆడుకున్నాను కదా, వాయిస్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, ఫీవర్ కూడా ఉంది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మేము మా ఇంటి పైన ఒక పాప ఉంటుంది కదా, ఆల్రెడీ నేను ఒక వీడియో తీసాను అనమాట తనది 3 months ఫోటోషూట్ చేస్తూ. సో 4th month ఫోటోషూట్ మేము సిండ్రిల్లా థీమ్ అనుకున్నాము. సో ఇప్పుడు ఆ థీమ్లో పాపని మంచిగా రెడీ చేసి థీమ్కి తగ్గట్టు ఫోటోషూట్ చేస్తాము. మీలో మీకు ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది ఈ థీమ్. సో వీడియో బాగుంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారని నా చిన్న రిక్వెస్ట్. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ సిండ్రిల్లా థీమ్ ఫోటోషూట్ కోసం మా చెల్లి ఆర్డర్ చేసిందనమాట ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. నాకు ఈ స్టోరీ తెలుసు, కానీ ఈ ఎలుకలు ఎందుకో నాకు అర్థం కాలే. మా చెల్లి చెప్పింది ఎలుకలని సైన్యంలాగా మారుస్తుంది ఫేరీ అని. మీలో ఎంతమందికి ఆ స్టోరీ తెలుసు కింద కమెంట్స్లో చెప్పండి. మీకు వీడియో మిడిల్లో ఆ స్టోరీ నేను కంప్లీట్గా చెప్తా. స్టోరీ చాలా బాగుంటుంది, వినండి నా వాయిస్తో కొంచెం ప్లీజ్. ఏంటి 16 పైసా? నీకు తెలుసా 16 పైసా? తెలుసు, చూడకుండా చెప్పు. ఐడి చూసి చెప్తు. సరే వేరే అడుగు. 13 sevens బిల్లి అంకుల్, బిల్లి బిల్లి తెలుసు. 13 sevens ఎంత? 91 ఏదిరా 13,91. అయితే నువ్వు 2 అన్నావు ఏంటి కీర్తి? ఎప్పుడైనా ఫోటోషూట్ తీసినా అక్క తీస్తుంది. ఇది హెల్ప్ చేయొచ్చు కదా నిల్చుని బదులు. గొంతులు వస్తుంది, హెల్ప్ చేయరా. ఇది వీడియో ఎంత కావాలి? నాతో మాట్లాడుకో, పిచ్చి పిచ్చి చేసావు పిచ్చోడా. ఏమవుతు అసలు నొప్పి లేస్తుంది, పిచ్చి మొహం, బ్లడ్ వస్తుందా? పిచ్చి పిల్ల, అందుకే నీతో మాట్లాడు. గీత వద్దు, గీత అసలు మంది వద్దు వద్దు. మళ్ళీ దగ్గరికి నాకు ఏడు కుదుతావు. చెప్పులు తింటున్నా. 1 రూపాయలు ఉంటాయి కదా, 1 రూపాయలు ఉంటాయి, అమ్ముకోపో రోడ్ పైన. బాయ్. మేము ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్లో ఇంకొన్ని ప్రోడక్ట్స్ రాలేదండి. సో ఉన్న వాటితోనే మేనేజ్ చేసాము, లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండు అవుట్పుట్. ఇలా కూడా బాగానే ఉంది, కానీ అప్పుడు ఇంకా బాగుండు. చంపేస్తారా చెంపారా రిత్విక్? నేనేమన్నా చిన్న పిల్లనా రిత్విక్? ఎందుకు అట్లా గిచ్చుతున్నావు? అంటే క్యూట్గున్నావా? క్యూట్గున్నానా అంటే అంటే నిజం చెప్పు, క్యూట్ ఉన్నానా? ఎందుకు సిగ్గుపడుతున్నావు రిత్విక్? ఇక్కడ లేవు కానీ మరి ఇప్పుడు ఎందుకు నన్ను గిచ్చినావు అక్కడ గిచ్చకుండా? పిచ్చి మొహం. సరే గిచ్చుతా, గిచ్చడం పలకొడతా. నీతో నేను మాట్లాడా. ఎత్తేరా నీ సంగ చెప్తా. విష్ముఖం మళ్ళీ ఇటు ఇలా కోతి పండు చేస్తాడు, కానీ వీడు ఇలా చేయడం వల్ల నేను ఘోరంగా నవ్వుతా. నవ్వు హెల్త్కి చాలా మంచిది కదా. రోజుకు ఎన్నిసార్లు నవ్వుతానో నాకే తెలీదు. ఆ నవ్వడానికి రీజన్ కూడా మా తమ్ముడే, అందుకే వాడితో ఆడుకుంటా, నాకు టైం పాస్ అవుతుంది. బుజ్జి పాపకి క్యూట్ డ్రెస్ ఆర్డర్ చేసాం మీషో నుంచి. చాలా క్యూట్ ఉందండి, నాకు చాలా బాగా నచ్చింది. సాఫ్ట్ బ్లాంకెట్స్ ఆర్డర్ చేసాము. ఎంత సాఫ్ట్ ఉందో అసలు. నా చెంపలు వస్తుంది కీర్తి. ఇంకా లిట్టు వాడు కొరికిండు కదా, వాడికి మెంటల్. మమ్మీ నీ కొడుకు నన్ను ఇక్కడ గట్టిగా గుద్దిండు తెలుసా మూతితో. వాడు పన్ను ఇక్కడ దిగి బ్లడ్ వచ్చింది.
నీకేం చెప్ప. బాయ్స్కి పార్షాలిటీ, గర్ల్స్కి కష్టాలు, బాయ్స్కి ఎక్కువ ఏంటి ప్రిఫరెన్స్, గర్ల్స్కి లో ప్రిఫరెన్స్. బాయ్స్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు, గర్ల్స్ సైలెంట్గా సర్దుకుపోవాలి. చాలామందికి ఈ స్టోరీ తెలుసు అనుకుంటా. యాక్చువల్లీ నాకు కూడా ఈ స్టోరీ తెలుసు అనుకున్నా, కానీ నాకు జస్ట్ 50% మాత్రమే తెలుసని కంప్లీట్ స్టోరీ విన్న తర్వాత నాకు అర్థమైంది. సరదాగా వినండి స్టోరీని. యాక్చువల్లీ సిండ్రిల్లా అని ఒక అమ్మాయి ఉంటుంది. తను చాలా మంచిది, కైండ్ హార్టెడ్, అందరికీ హెల్ప్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది అనమాట. సో వాళ్ళ మమ్మీ ఒక చిన్న యాక్సిడెంట్లో చనిపోతారు. వాళ్ళ డాడీ ఇంకో పెళ్లి చేసుకుంటారనమాట. సో వాళ్ళ స్టెప్ మదర్కి 2 daughters పుడతారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా చనిపోతారు. సిండ్రిల్లా వాళ్ళ స్టెప్ మదర్ అండ్ వాళ్ళ సిస్టర్స్ తనని చాలా టార్చర్ పెడతారు. ఇంట్లో వర్క్స్ అన్నీ సిండ్రిల్లానే చేస్తుంది. వీళ్ళు మాత్రం మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. కానీ సిండ్రిల్లా మాత్రం చాలా కష్టాలు పడుతూ ఉంటుంది. తనని ఎప్పుడూ కూడా ఫైర్ దగ్గర పడుకోబెడతారంట సిండ్రిల్లాని. తన మీద యాష్ పడుతుంది కదా, సో అందుకే తనని సిండ్రిల్లా అని పిలిచేవారంట. కింగ్డమ్లోని కింగ్ ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేస్తారనమాట. తనకి కావాల్సిన బ్రైడ్ దొరుకుతుందేమో అని. సో అందరూ రెడీ అవుతుంటారు వెళ్ళడానికి, వాళ్ళ సిస్టర్స్తో సహా. తిని కూడా హెల్ప్ చేస్తుంది అనమాట వాళ్ళ సిస్టర్స్ వెళ్ళడానికి, వాళ్ళని రెడీ చేస్తుంది. అయితే తిని కూడా వెళ్తా అంటే వాళ్ళ స్టెప్ మదర్ అసలు ఒప్పుకోరు. వాళ్ళిద్దరు సిస్టర్స్ వెళ్ళిపోతారు. అయితే సిండ్రిల్లా కూర్చుని ఏడుస్తుంటే ఒక ఫేరీ ప్రత్యక్షం అవుతుందంట. తను వచ్చి ఒక పంప్కిన్ని గోల్డెన్ క్యారేజ్ లాగా రెడీ చేస్తుందంట. అండ్ 4 rats-ని 4 horses లాగా రెడీ చేస్తుందంట. 2 lizards-ని ఫుట్మెన్ లాగా రెడీ చేస్తుందంట. తర్వాత సిండ్రిల్లాకి మ్యాజిక్ చేస్తుందంట. వెంటనే సిండ్రిల్లా డ్రెస్ ఒక బ్యూటిఫుల్ బ్లూ గౌన్ లాగా రెడీ అవుతుందంట. 2 స్టైలిష్ చెప్పులు కూడా తన లెగ్కి ఫిట్ అవుతాయి అన్నమాట. ఫేరీ మదర్ ఒకటి చెప్తుంది అనమాట సిండ్రిల్లాకి, నువ్వు పార్టీకి వెళ్ళొచ్చు కానీ వితిన్ టైంలో రావాలి, లేకపోతే నీ ఒరిజినల్ డ్రెస్లోకి నువ్వు వచ్చేస్తావు అని చెప్తుందంట. ఇంకా సిండ్రిల్లా హ్యాపీగా పార్టీకి వెళ్తుంది. అక్కడ ప్రిన్స్కి సిండ్రిల్లా చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళిద్దరు క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. అయితే సిండ్రిల్లా టైం విషయం మర్చిపోతుంది. సడన్గా బెల్ రింగ్ అయ్యేసరికి తను ఫాస్ట్గా ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఆ ఫాస్ట్లో వెళ్తుంటే తన ఫుట్వేర్ ఒకటి కింద పడిపోతుంది. ఇంకా ప్రిన్స్ ఆ ఫుట్వేర్ తీసుకొని తన సైన్యానికి చెప్తాడనమాట, ఈ ఫుట్వేర్ ఎవరి కాలుకైతే వస్తుందో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా అని. సో ఇంకా అందరినీ సెర్చ్ చేసి లాస్ట్కి సిండ్రిల్లా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. అక్కడ సిండ్రిల్లాకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇంకేముంది, సిండ్రిల్లా ప్రిన్స్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుంది. ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, యాక్చువల్లీ స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి తను అన్ని కష్టాలే పడింది, కానీ లాస్ట్కి తను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుసుకోవచ్చు, కష్టాలు ఎప్పుడు మనతోనే ఉండవు, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. నా లైఫ్లో ఎప్పుడు పోతాయో. నాకు ఈ స్టోరీ తెలుసు కానీ ఇందులో పంప్కిన్ ఉందని, ర్యాట్స్ ఉన్నాయని, లిజర్డ్ ఉందని తెలీదు. ఈ సింగర్ పాట వినండి. మా సింగర్ పాట అదిరింది కదా. వాడు చూడండి ఎంత పెద్ద మాట అన్నాడో, మీరే వినండి. అది న్యాయమా అన్యాయమా మీరే చెప్పాలి. నిజాయితీగా ఎక్కువ వాడన్న మాటలు విన్నావు కదా, వాడు ఏం చెప్పింది విన్నావు కదా, నీకు మనస్ఫూర్తిగా చెప్పు. చెప్పు మమ్మీ, చెప్పు. నేను గేమ్లో ఉన్నాను. బ్లాక్ ఎక్కవాడు కీర్తి కోసం అంత త్యాగం ఆశ్చర్యంగా ఉంది. కీర్తి కోసం కాదు కానీ, అంటే కీర్తి కోసం కాదు కానీ మీకు అర్థమైంది కదా వీడు ఏమంటున్నాడో. ఉన్న 3 ఎలుకలలో వీడు వైట్ అంట, కీర్తి బ్లాక్ అంట, నేనంట మెరూన్ అంట. స్టోరీ విన్నారు కదా. స్టోరీకి తగ్గట్టు అన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసాము. నాకు ఈ లైట్స్ది చాలా బాగా నచ్చింది, తులిప్స్ది చాలా బాగుంది.
సో పంకిన్ ఉంది స్టోరీలో, పంకిన్ని యూజ్ చేసాము అండ్ ఆల్సో 3 ర్యాట్స్ని యూజ్ చేసాము. 4 ర్యాట్స్ ఉన్నాయి యాక్చువల్లీ స్టోరీలో, కానీ మాకు 3 ర్యాట్స్ మాత్రమే దొరికాయి. అండ్ ఆల్సో ఫుట్వేర్ యూజ్ చేసాము. సో తనకి టైం గుర్తు రావాలి కాబట్టి ఒక ఏన్షియంట్ క్లాక్ యూజ్ చేసాము. యాక్చువల్లీ వేరేది ఆర్డర్ చేసి అది రాలేదు, సో అందుకే ఇది పెట్టేసాము. లైటింగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంది చూడడానికైతే. ఈ ఫ్లవర్స్ని కూడా నేను మీషోలోనే తీసుకున్నా, వాటితో ఇలా 4 అని రాసాము. యాక్చువల్లీ లాస్ట్ టైం మేము ఫోటో షూట్ చేసినప్పుడు కూడా లైట్స్ యాడ్ చేసాము. మళ్ళీ ఇప్పుడు కూడా లైట్స్ రొటీన్గా బాగుండదు కీర్తి అని చెప్పాను, కానీ తను ఇలానే బాగుంది అక్క అని చెప్పేసేసరికి కూగున్నా. ఇక్కడ మా చిట్టి క్యూట్ ప్రిన్సెస్ రెడీ అవుతుంది, ఎంత ముద్దుగా ఉందో. కానీ మా చిట్టి పాప ఇప్పుడు ప్రిన్సెస్ లాగా రెడీ అవ్వదంట, సిండ్రిల్లా లాగా, అందుకే ఏడుస్తుంది. సో చుట్టూ అందరం ఉండి గారాబం చేస్తున్నాము, అయినా కూడా ఏడుస్తుంది. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి చాలా హైపర్ యాక్టివ్ అయిపోయింది అండ్ నాటి కూడా. ఎత్తుకునేసరికి ఇక్కడ పాపేస్తుంది, క్యూట్గా చూస్తుంది. నిజంగానే ప్రిన్సెస్లా ఉంది, అసలు ఎంత ముద్దుగా ఉందో. నా దిష్టి తగిలేలా ఉంది, కానీ నా దిష్టి తాకొద్దు, ఎవరి దిష్టి తాకొద్దు. మమ్మీ నీ దగ్గరకు వస్తే ఏడ్చింది, నా దగ్గర చూడు ఎంత బాగుంటుందో. పాపకి ఫోటో తీద్దామని పడుకోబెట్టామో లేదో ఏడవడానికి రెడీగా ఉంది. యాక్చువల్లీ ఇంకా పౌడర్ వేయలే, ఇక్కడే అన్నీ చేస్తున్నాము. మా లిట్టుగాడి తల మీద అయితే ఏడవకుండా భలే ముద్దుగా కూర్చుంటుంది. అసలు చాలా ప్లాన్ చేశాను నేను రెడీ చేద్దామని, కానీ ఏది అవ్వట్లేదు, ఎందుకంటే తను చాలా చికాకు చేసుకుంటుంది. సో అందుకే తనని ఇంక ఇబ్బంది పెట్టలేదు. యాక్చువల్లీ మేము కిరీటం ఆర్డర్ చేసాము, అది రాలేదు. నా దగ్గర ఉన్న ఒక నెక్లెస్తో మేనేజ్ చేద్దాం అనుకుంటే పాప సపోర్ట్ చేయట్లేదు, మొత్తం బోర్లా పడిపోతుంది. తను అలానే ఉంటుందంట. అసలు చాలాసేపటి వరకు ఫోటోకి స్టిల్స్ ఇవ్వలేదు. ఇంకా అందరం చుట్టూ ఉండి ఆడిపిస్తూ ఉంటే మెల్లిగా చూడడం స్టార్ట్ చేసింది. పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఈ లైటింగ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే చాలా బ్యూటిఫుల్ ఉందండి, కానీ నాదొకటే బాధ. లాస్ట్ టైం కూడా లైటింగ్స్ యాడ్ చేసాము అండ్ ఇప్పుడు కూడా యాడ్ చేసామని అంతే. కానీ నార్మల్గా కూడా పెట్టొచ్చు, కానీ లైటింగ్స్ యాడ్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. పాప అయితే ఈ ఫ్రాక్లో భలే ముద్దుగా ఉంది. తను పెద్దగైనాక చూసుకుంటుంది ఈ వీడియోస్ని, ఇంకా నేను ఎలా చేశాను అని. తను చూసి అప్పుడు అమ్మ నేను ఇలా చేశానా అని అనుకుంటుంది. నిజంగా ఇప్పటి కిడ్స్కి ఎన్ని అడ్వాంటేజెస్, ఇన్ని మెమరీస్ ఉన్నాయి వాళ్ళకి. నేను చిన్నప్పుడు ఏం చేశానో కూడా నాకు గుర్తులేదు, మా మమ్మీ చెప్తే తప్ప. చాలానే నాటీ థింగ్స్ చేశానులేండి, చెప్తారు మా మమ్మీ. నైట్ పడుకునేటప్పుడు నవ్వుకుంటూ ఉంటాను నేను. ఇంకా మా చెల్లి అవన్నీ విని నన్ను ఆట పట్టిస్తూనే ఉంటుంది, ఎందుకంటే మనం చేసిన కోతి పనులు అంతా ఇంత కాదు. బాయ్ చెప్పు, వ్యూవర్స్ అందరికి బాయ్ చెప్పు. బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యు. ఏడవదు, గుడ్ గర్ల్ కదా. గుడ్ గర్ల్ కాబట్టి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. పాప కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వరా. ఓ షోగో మీరు ఇవ్వరని ఏడుస్తుంది, ఇవ్వండి. బాయ్.